అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. వరంగల్లోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటిది తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే ప్రభుత్వం ఆసుపత్రి ఏదైతే ఉందో 24 అంతస్తులు 1500 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడే ప్రస్తుతం మనం ఉన్నాం. 1375 కోట్లతో నిర్మించినటువంటి ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇంతకుముందు వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్కి సంబంధించి అందరూ కూడా ఇతర జిల్లాల నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి రోగులకి ఎంతోమందికి కూడా ఒక ఆశ ఉండేది ఏదన్నా ఉందంటే అది తెలంగాణలో ఎంజిఎం హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొదటిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వరంగల్లో 1375 కోట్లతో ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కానివ్వండి, అసలు వర్క్ ఎలా జరుగుతుంది ఏందనేది పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మీ ముందుకు మేము తీసుకురాబోతున్నాం. ప్రత్యేకంగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకోసం ఇంతవరకు ఎవరు తీనటువంటి వీడియో ఈ గ్రౌండ్ రిపోర్ట్ వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి దానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రౌండ్ రిపోర్ట్ మీ ముందుకు తీసుకురాబోతుంది మీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది మొత్తం 24 అంతస్తులు 1500 పడక గదులు, అలానే 1375 కోట్లతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం చేపట్టినటువంటి హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పుకోవాలి. అది మన వరంగల్లో ఉండడం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలకే కానివ్వండి, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరంగల్లోనే కాదు తెలంగాణలోనే ఇంత పెద్ద హాస్పిటల్ ఇది ఒకటే అని చెప్పుకోవాలి. 24 అంతస్తుల ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో ఒక మెడికల్ హబ్గా మారబోతుంది, తెలంగాణకే తలమానికంగా అవబోతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. అసలు ఎంతవరకు వచ్చింది వర్క్, ఎప్పుడు అందుబాటులో రాబోతుంది, అసలు అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మీకు అందించబోతున్నాం. ఏదైతే 24 అంతస్తులు కట్టడం జరుగుతుందో దాని లోపలికి వచ్చేసాం మనం. 24 అంతస్తుకి వెళ్ళాలన్నా, ఇప్పుడు ఎందులో వెళ్ళాలన్నా లిఫ్ట్ అంటే పూర్తి అవ్వలేదు, బట్ వీళ్ళు వర్క్ చేసేటువంటి లిఫ్ట్ ద్వారా మనం పైకి వెళ్ళాలి. ఇప్పుడు దానికి వెళ్ళడానికి ఇక్కడ మేము సిద్ధం అవుతున్నాం. మనం చూసుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి కట్టడానికి సంబంధించి అన్ని పైప్ లైన్స్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, టైల్స్ ప్రతిదీ కూడా అన్నీ కంప్లీట్ అవ్వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ టైల్స్ కూడా వేసేసారు. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఎంత కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిందనుకోవచ్చు. దానికి ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో అది మనకి ఇక్కడ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ వేసేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా అందుబాటులోకి వచ్చేసినట్టే. వీళ్ళు 24 అంతస్తులు కడుతున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరైతే వర్క్ చేస్తారో ఏది తీసుకెళ్లాలన్నా వీళ్ళు వెయిట్ అనేది తీసుకెళ్లారు కాబట్టి లిఫ్ట్ ద్వారా పైకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ లిఫ్ట్లో ఇప్పుడు మనం పైకి వెళ్ళి అసలు ఇక్కడ ఎలా జరుగుతుంది వర్క్, ఎంతవరకు వచ్చింది ఏంటనేది చూసేద్దాం. ఏదైతే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయో ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఎమ్మటే ఫైర్ యాక్సిడెంట్స్కి సంబంధించి వీళ్ళైతే ప్రత్యేకంగా పైప్ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పైన మనం చూసుకోవచ్చు రెడ్ కలర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆక్సిజన్కి సంబంధించి ఏదైతే ఫైర్ ఇబ్బంది అయినప్పుడు కానీ, ఏదైనా మంటలు చెలరేగినప్పుడు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ అలాంటి టైంలో వీళ్ళు ఎమ్మటే ఎమర్జెన్సీగా వాళ్ళకి అందుబాటులో ఉండడానికి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 24 అంతస్తుల వరకు కూడా ఫైర్ సంబంధించినటువంటి లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది మనం చూసుకోవచ్చు. రెడ్ కలర్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో అదంతా కూడా ఈ పక్కన ఉన్నటువంటి లైన్ మనకు కనిపిస్తూ ఉంటుంది, సన్నగా ఉంది ఇక్కడ. సో ఇదైతే ఈ కనిపించే ఈ లైన్ వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి సేఫ్టీ పర్పస్లో వీళ్ళైతే తీసుకోవడం జరిగింది. ఇది మనం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడు లంచ్ టైం అయింది. వీళ్ళందరూ కూడా లంచ్ టైంకి ఇక్కడ నుంచి కూర్చొని ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కాదు చుట్టుపక్కల నుంచి ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది, అంటే ఒకటి కాదు ఇద్దరు కాదు 1000కి పైగా ఇక్కడైతే వర్కర్స్ చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి పెద్ద అంతస్తులు సంబంధించి కట్టడం అయితే ఉందో అది 100-200 మందితో సాధ్యమయ్యేది కాదు. చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళైతే వర్క్ చేయించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే విరామం ఉంటుందో భోజనం సమయం దానికోసం ఇక్కడ వీళ్ళందరూ కూర్చున్నారు. ప్రస్తుతం మనం లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి అసలు వర్క్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
హాస్పిటల్ ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది అనగానే సూపర్ మల్టీ స్పెషల్ అనగానే వీళ్ళకి గుర్తొచ్చేది 24 అంతస్తులు కాబట్టి నేను 24 అంతస్తుకి వెళ్ళి మీకు పూర్తి వివరాలు అందించడానికి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం కింద నుంచి చూస్తే మనకి ఏదై కూడా అర్థం కాదు, ఏదన్నా ఉంటే వర్క్ అనేది కింద వరకే తెలుస్తుంది. మనకి పూర్తి స్థాయిలో అన్నీ తెలియాలి, అన్ని వర్క్ ఎలా జరుగుతుంది, ఎన్ని అంతస్తులు పూర్తయిందని తెలుసుకోవాలంటే ఈ లిఫ్ట్ ద్వారా వెళ్తే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఈ లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని అంతస్తులు సంబంధించి ప్రతిదీ కూడా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. 1 by 1 స్టెప్ పర్పస్లో వీళ్ళైతే వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం నేనైతే 24 అంతస్తుకి వెళ్ళబోతున్నాను. అక్కడ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. ప్రస్తుతం మనం 22వ అంతస్తుకు వచ్చేసాము. లిఫ్ట్ ద్వారా ఏదైతే మనం కింద నుంచి పై వరకు వీళ్ళు చేసేటువంటి వర్క్కి సంబంధించినటువంటి లిఫ్ట్లోనే మనం కూడా రావడం జరిగింది. ప్రస్తుతం నేను 22వ అంతస్తులోకి వచ్చాను. అసలు ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, అసలు ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి అన్నది చూసేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి అన్ని పనులు కూడా అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి పై అంతస్తుకు వెళ్ళడానికి అక్కడ స్టెప్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడే దీంట్లోనే ఇంకో ఫ్లోర్ లాగా కూడా వీళ్ళు పైన కట్టడం అయితే జరుగుతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఏదైతే చేస్తున్నారో అదైతే వర్క్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ అనేది పెట్టుకోవాలి. ఇది లేనిదే లోపలికైతే రానివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ అన్నీ కూడా ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాతే వీళ్ళు ఇచ్చిన తర్వాతే లోపలికి వెళ్ళనిస్తారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇటు సైడు వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఒక్కొక్కటి ఏంటంటే ఇంకా దేన్ని కేటాయించారన్నది వీళ్ళకి కూడా తెలియదు. ఇది ప్రస్తుతం 22వ అంతస్తు. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు పూర్తిగా అంటే సగం వరకు పనులు అయిపోయినాయి. ఇటు నుంచి మనం 24వ అంతస్తుకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి మొత్తం అంటే లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. లిఫ్ట్ కాకుండా నార్మల్గా హాస్పిటల్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఉండే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి 24వ అంతస్తుకి ఇక్కడ నుంచి ఇక స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు 22వ అంతస్తులో ఉన్న 22వ అంతస్తులో నిలబడితే చూడండి అసలు మన వరంగల్కి సంబంధించి ఉన్నటువంటి నగరం మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే అంటే వరంగల్ని దగ్గరగా ఉండి మొత్తం సిటీ అంతా చూడాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24 అంతస్తుల్లో నిలబడి 22వ అంతస్తులో నిలబడి ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఏదైతే భద్రకాళి ఆలయం నుంచి హన్మకొండ వెళ్ళే రూట్ ఉంటుందో అక్కడ అదంతా కూడా వ్యూ అనేది కనిపిస్తుంది. అక్కడ చుట్టుపక్కల కాదు ఇక్కడ నుంచి దాదాపు ఏదైతే హన్మకొండ సిటీ మొత్తం ఉంటుందో అదంతా కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇంత పెద్ద ఎత్తున ఇంతవరకు ఇక్కడ ఎలాంటి కట్టడాలు అలానే తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైనా ఉంది గవర్నమెంట్ తరఫున అంటే ఇది ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఎక్కడా కూడా ఇంత పెద్ద భారీ ఎత్తు హాస్పిటల్ ఎక్కడా కూడా నిర్మించలేదు. అది మొట్టమొదటిగా మన వరంగల్లో నిర్మించడం మన వరంగల్ ప్రజలకే కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద బహుమతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది నిరుపేదల వైద్యం కోసం బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి హైదరాబాద్ కానివ్వండి ఇతర వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ వైద్యం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి మొత్తం అత్యాధునిక చికిత్స మొత్తం కూడా ఇప్పుడు అందుబాటులోకి రానుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కార్మికులు శ్రమికులు అనవచ్చు. వీళ్ళని ఇప్పుడు వీళ్ళ ఈ దీంట్లో అయితే వీళ్ళే కీలక భాగం అని చెప్పొచ్చు. వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు ప్రతాప్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది భూపాలపల్లి మేడం. ఓకే, ఎట్లా అనిపిస్తుందండి అంటే ఇల్లు కట్టడాలు వేరు లేకపోతే ఏదన్నా చిన్నవి కట్టడం వేరు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇంత పెద్ద కట్టడం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 24 అంతస్తులు బిల్డింగ్ అంటే హాస్పిటల్ అంటే ఇదే సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దీంట్లో మీరు భాగం అయ్యారు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ హాస్పిటల్ కట్టినందుకు అందరికీ చాలా మందికి ఆనందమే. అదే విఆర్ఎస్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఎవరైనా కేసీఆర్ తీసుకొచ్చింది మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిండు. ఇది డెవలప్ అయితే కొంత వరంగల్ కూడా డెవలప్ కావచ్చు. అది సంతోషం అందరికి. అంటే ఇక్కడ మీరు ఎంతమంది వర్క్ చేస్తున్నారు? మొత్తం ఇక్కడే ఉండి వర్క్ చేస్తున్నారా? ఇక్కడ చాలా మంది ఉన్నారు మేడం, కాకపోతే ఇప్పుడు తగ్గిపోయినారు. ఇప్పుడు మినిమం 1000 మంది దాకా ఉండొచ్చు. అంటే ఇక మీరు అందరూ ఇక్కడే ఉండి ఇక్కడే తింటూ ఇక్కడే వర్క్ చేస్తున్నారు. 24 గంటలు పని చేస్తూనే ఉన్నారా? 24 గంటలు కాదు మేడం, ఇప్పుడు 8:30 to 8:30.
అది డ్యూటీ కన్ఫర్మ్. అది ఎవరికైనా నైట్ వాళ్ళు వేరే బ్యాచ్, డే వాళ్ళు వేరే బ్యాచ్. అంటే రాత్రి పగలు పని అయితే నడుస్తుంది. అది పని పక్క నడవలసింది కదా. అంటే 2 షిఫ్ట్లు ఉంటాయి, ఒకళ్ళు ఉదయం ఒకళ్ళు రాత్రి. అవును, ఒక షిఫ్ట్ 8:30 to 8:30 నైట్ వాళ్ళు వస్తారు, 8:30 to 8:30 డే వాళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ఇది ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభించారు, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ మీరు పని చేయబట్టి? ఇప్పటికి మాత్రం ఒక 2 years అయితే, ఒక 2 నెలలు అయితే, 2 సంవత్సరాలు అయితే. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతాను. 2 సంవత్సరాలు కాదు, ఇంకా 2 నెలలు. ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తవబోతుంది. 22 నెలలు అవుతుంది. వింటున్నారు కదా, ఏదైతే 2 సంవత్సరాల క్రితం ప్రారంభించారో అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటూ వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఇక్కడ వచ్చి పని చేసుకుంటూ 2 సంవత్సరాల నుంచి ఇంకొక 2 నెలలు అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వబోతుంది. అందులో వీళ్ళు ఒక భాగస్వామి అయ్యి 2 షిఫ్ట్లుగా ఉదయం ఒక బ్యాచ్, నైట్ ఒక బ్యాచ్, అంటే షిఫ్ట్ వైజ్గా వీళ్ళు అయితే వర్క్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మొత్తానికి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే తొందరలో అందుబాటులోకి రానుంది. 1375 కోట్లతో నిర్మించబోతున్నటువంటి ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గవర్నమెంట్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తుందో అందులో ఇప్పుడు 24వ అంతస్తులో మనం ఉన్నాం. ఇది దాదాపు దగ్గర 1375 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇది పూర్తి స్థాయికి వచ్చింది, మొత్తం కూడా అయిపోవచ్చింది, తొందరలోనే అందుబాటులోకి రానుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తానికి 24వ అంతస్తులో కూడా ఇక్కడ పనులన్నీ కూడా పూర్తయిపోతున్నాయి. ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా తమ వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. తొందరగా వీలైనంత తొందరగా వీళ్ళైతే ఈ ప్రాజెక్ట్ అనుకున్నంత తొందరగా కంప్లీట్ చేయడానికి, అందుబాటులో తీసుకురావడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. 24 అంతస్తులకు సంబంధించి ఫైనల్ స్టేజ్ అనమాట ఇది. అక్కడే ప్రస్తుతం మనం ఉన్న ఈ ఫైనల్ స్టేజ్లో ఏదైతే భవనానికి సంబంధించి మొత్తం కూడా అన్ని వీళ్ళు సెక్యూరిటీ పర్పస్లో కూడా ఎవరు వర్కర్స్ ఎలా వర్క్ చేయాలి, ఏది రాంగ్ ఏది రైట్ అన్నది కూడా వాళ్ళు అన్నీ కూడా మెన్షన్ చేస్తూ అన్నీ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్స్లో ప్రతిదీ కూడా ఇంచు కూడా చాలా జాగ్రత్తగా వర్కర్స్కి సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని పైన 24 అంతస్తులకు సంబంధించి కట్టడం అయితే పూర్తయిపోయిందని చెప్పుకోవచ్చు. తొందరలోనే ఇది అందుబాటులో రానుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే దీనికి సంబంధించి మెటీరియల్ అయితే అవసరం ఉంటుందో దానికి సంబంధించి స్క్రీన్స్ ద్వారా కానివ్వండి, మిషన్ల ద్వారా కానివ్వండి, అత్యాధునిక టెక్నాలజీతో వీళ్ళైతే ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. ప్రతిదీ కూడా అత్యాధునికంగానే ఇక్కడ అన్నీ తీసుకొచ్చి వీళ్ళంతా కట్టడం అయితే జరుగుతుంది. మనం చూసుకోవచ్చు పక్కన ఉన్నటువంటి మిషన్ ద్వారా ఏదైతే క్రేన్ ఉంటుందో దాని ద్వారా ఏదైతే ఇనుప రాడ్లు కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి సిమెంట్ స్తంభాలు కానివ్వండి, ఈ వర్క్కి సంబంధించి ఏ వస్తువు కావాలన్నా సరే ఆ క్రేన్ ద్వారా పైకి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ వర్కర్స్కి అయితే అందివ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి 24 అంతస్తులకు అందేలాగా వీళ్ళు ఈ క్రేన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనం చూసుకోవచ్చు దాని ద్వారా కింద నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో ఇనుప రాడ్లు కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఈ సంబంధించినటువంటి వీళ్ళు ఏదైతే ముందుగా తయారు చేసి పెట్టుకుంటారో ఈ పిల్లర్స్కి సంబంధించి చిన్న ఇసుకతో కానివ్వండి, సిమెంట్తో తయారు చేసినటువంటి ఇలాంటి పిల్లర్స్ అన్నీ కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది. మొత్తానికి దాదాపు 1375 కోట్లతో పూర్తవబోతున్నటువంటి ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వం మొదటిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో, అది కూడా మన వరంగల్లో నిర్మించడం ఇక్కడ వరంగల్ ప్రజలే కాదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వైద్యం అంటే ఈ రోజుల్లో అందంది ఏదైతే ఉందంటే నిరుపేదలకు ఉంటుందో వాళ్ళందరికీ కూడా వైద్యం అనగానే కూడా భయం అవుతుంది. ఎందుకంటే బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళు పెట్టేటువంటి హాస్పిటల్ ఖర్చులకి భయపడి చాలామంది హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడే రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ప్రభుత్వ హాస్పిటల్కి అందరూ కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. నిరుపేదలు చాలామంది రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికే ముందడుగు వేస్తారు. ఎందుకంటే బయట హాస్పిటల్ కానివ్వండి ప్రైవేట్ అంతా కూడా ఈ రోజుల్లో అంతా కూడా డబ్బుమయం అయిపోయింది. ఎవరో కూడా చిన్న వైద్యం నుంచి పెద్ద వైద్యం వరకు ఏది కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం ద్వారా అందరికీ సేవలు అందుతున్నాయి ఎంజే హాస్పిటల్, అది ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే చేపట్టిందో 24 అంతస్తులు 1500 పడకలతో భారీ ఎత్తున ఇక్కడైతే ఈ నిర్మాణం జరగబోతుంది. ఇది తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున ఇంత 24 అంతస్తులు కట్టడం అయితే ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అది మన వరంగల్ జిల్లాలో రావడం ఇది మన అదృష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్ట్ సర్జరీలు కానివ్వండి, కిడ్నీకి సంబంధించి కానివ్వండి, ఇతర ఏది ఎంత పెద్ద సమస్యలు ఉన్నా సరే అన్నీ ఇక్కడే అత్యాధునిక
టెక్నాలజీతో పెద్ద ఎవరైతే ఉంటారో అందరూ కూడా డాక్టర్లు నర్సులు అందరూ కూడా అన్నీ అందుబాటులోకి వచ్చేలాగా అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ వైద్యాన్ని అయితే అందించడానికి మొత్తం రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాలని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.